Hello guys, welcome to the review of the movie Retro acted by Surya garu and Pooja Hegde garu. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళడం ఒకే విషయం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా రెట్రో మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపిస్తుంది అంతేగాని నథింగ్ మోర్ దెన్ దట్ అని చెప్పొచ్చు. సో ఇంక మన సూర్య గారిది లాస్ట్ మూవీ కంగువా చూసుకుంటే దెబ్బ కొట్టింది, ఇంకా ఈ మూవీ దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. కానీ సో అది ఏంటో కంబ్యాక్ ఇస్తారనుకుంటే కానీ ఇవ్వలేకనట్టు పరిస్థితిలో ఉన్నట్టున్నారు సూర్య గారు అయితే. ఓకే, ఇంక దాని గురించి మాట్లాడదాం. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ ఓకే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే మనకి అద్భుతంగా చూపించారని చెప్పొచ్చు. కానీ మొత్తం బాగుంటే దాన్ని ఇంకా బెటర్గా మనం ఎంజాయ్ అయితే చేస్తాం. కాబట్టి ఎంత ఐ మూమెంట్ దీంట్లో ఇచ్చినా కూడాను అది అప్పటికే లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇంకేం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇంకా దీంట్లో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ఓకే, అక్కడ ఫస్ట్ హాఫ్లో డీసెంట్గానే వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సో అక్కడ ట్రాక్ అవి ఇవి డిఫరెంట్ మల్టిపల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా. దీన్ని అయితే కలిపి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు. ఇంకా లేకపోతే ఇంక దాంట్లో ఏముంటుందని మనము ఎక్కువ ఐస్ పెట్టి చెప్తాం చెప్పండి. ఇక్కడ కలిపి చెప్పాలనుకుంటే మాత్రం దీంట్లో అక్కడ కొన్ని ఎలిమెంట్స్ అది 15 minutes ఒకటే షాట్లో తీసిన ఒక్క సీన్ అయితే ఉంటుంది. డిఫరెంట్ మల్టిపల్ ఎలిమెంట్స్తో కూడినటువంటిది అది ఒకటి. సో అదైతే మనకు బాగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో కొద్దిగా లేట్ చేసి తెచ్చినట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒక తొందరగా వచ్చినా లేట్గా వచ్చినా కూడా అని కాదు పాయింట్, కానీ వచ్చినప్పుడు చెప్తున్నా కానీ అది లేట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఐ కూడా అప్పటి నుంచి కలగదు మనకి. ఒక సడన్గా దాన్ని చూసిన తర్వాత ఓహో అనిపిస్తుంది అంతేగాని ఆహా అనిపించదు. కాబట్టి ఇది మనమైతే గమనించాల్సిన ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇంకా సాంగ్స్లో అయితే మాత్రం మనకి బాగా అనిపించిన ఫీలింగ్ కూడా కలగదు. దెబ్బ కొడుతుంటుంది అక్కడ కూడా. సో ఇంక మనం ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఐ ఎంగేజింగ్గా కూడా ఉండదు. సో అది నిద్ర కూడా తెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అక్కడక్కడ సెకండ్ హాఫ్లో. సో హుషారుగా ఉండాలి మనం, కొద్దిగా యాక్టివ్ ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా పడుకోని అవసరం ఉండదు, పడుకోకూడదు కూడా. వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా పడుకోకూడదు మనం. సో అది సెకండ్ హాఫ్లో మెయిన్గా. సో ఇంకా దాని తర్వాత ఇంకేమన్నా ఉందా మెయిన్ పాయింట్ చెప్పాలంటే అంటే క్లైమాక్స్ కొద్దిగా ఏదో అట్లా కొద్దిగా పీక్స్లోకి వెళ్తుంది కొద్దిగా నార్మల్గా. స్టార్టింగ్ నుంచి బాగుంటే ఇంకా పీక్స్లోకి వెళ్ళి ఉండే కానీ అప్పటికే లేట్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇంక అప్పుడు తీసుకొచ్చి లెయ్యరా అంటే ఏంటది లేస్తారా? లేవరు ఎవరు కూడా, కూర్చుంటారు అక్కడే కూర్చోండి. సో ఫైనల్ మూమెంట్లో తీసుకొచ్చి ఇలాంటి పీక్స్లో పెట్టేస్తా నేను అనుకొని ట్రై చేయడం ఏమో సరిగా అనిపించలేదు. కానీ ఓకే, అప్పుడు కూడా కొద్దిగా అయినా చూసి రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి ఎట్లా ఎంజాయ్ ఉండదు, కానీ ఆ లాస్ట్ కొద్దిసేపు ఒక 40 minutes అట్లా కొద్దిగా ఎంజాయ్ అయితే చేసుకొని రావచ్చు. ఇంకా దాన్ని మినహాయిస్తే ఆ లాస్ట్ 40 minutes మినహాయిస్తే ఇంకా మిక్కిన ఉన్న పోర్షన్స్ ఫిలిం ఏమీ అనిపించదు. అదేదో ఒక 15 minutes ఒక షార్ట్ అదొకటి బాగా అనిపిస్తుంది అంతే. సో కంప్లీట్గా మూవీ ఏమంత అనిపించదు మనకు. కాబట్టి దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. ఇంకా సూర్య గారే కంబ్యాక్ దీంట్లో ఇస్తారనుకున్నా. ఎట్లా ఇప్పుడు రెట్రో 1980s స్టైల్ మనకైతే తీసుకొచ్చారు, అది బాగుంది. కానీ 1980s స్క్రీన్ ప్లే తీసుకొచ్చారు, ఇది బాగాలేదు. ఇది గమనియాల్సిన పరిస్థితి ఉండే డైరెక్టర్ గారికి. సో ఇంకా వాళ్ళైతే నోటీస్ చేయలేనట్టున్నారు, కానీ మనమైతే నోటీస్ చేస్తాం. మనకి ఇదైతే బిల్కుల్ నచ్చదు. కాబట్టి నో రెస్పెక్ట్ ఫర్ దిస్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సో ఇంకా సాంగ్స్ బీజిఎమ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ ఏం బాగలేదు అక్కడ. దాంట్లో అయినా కొద్దిగా ఎంజాయ్ అయ్యిచ్చే మూమెంట్ ఉండాల్సిండే సాంగ్స్లో కూడా. దాంట్లో కూడా ఏం లేదు. అక్కడ బీజిఎమ్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్లో ఏదో కొద్దిగా అట్లా నిద్ర నుంచి లేపుతారు, కానీ ఫస్ట్ నుంచి కూడా లేపలేకపోయారు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో ఇంక మనం ఏం చేయలేని పరిస్థితి వచ్చింది.
సో ఇంకా యాక్టర్స్ పరంగా విషయం చెప్పాల్సినటువంటి వస్తే అక్కడ యాక్టర్స్ పరంగా సూర్య గారు అయితే ఓకే బాగా చేస్తారు. వాళ్ళైతే డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి ఓకే ఆ లుక్స్ కానీ దాని గురించి అయితే గ్రాండియర్గానే ఉంది. సో కానీ ఏమో తగ్గిన ఫీలింగ్ వస్తుంటుంది కాబట్టి ఇంకేం చేయలేం. అదే చెప్తున్నా కదా, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే ఫిలిమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉందా అలా అది సెకండ్ హాఫ్లో ఆ చేప చుట్టూ తిరుగుతుంటుంది, అది ఒక నస పుట్టేస్తుంటుంది. ఓకే. సో ఇంకా హీరోయిన్ గురించి చెప్తే పూజ హెగ్డే గారు ఉన్నారు కానీ అంత ఇంపాక్ట్ఫుల్ చేయలేకపోయారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు కానీ అంత ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా ఏం కాదు వాళ్ళది. సో ఇంకేం చేయలేం మనం. అక్కడ కామెడీ విషయానికి వస్తే అది కూడా ఏమంతేం వర్కౌటింగే ఏమీ లేదు దీనికి. అన్నీ ఉన్నాయి కానీ ఏం వర్కౌటింగ్గా లేవు, అదే వచ్చిన పరిస్థితి రెట్రో మూవీకి. సో ఇది గైస్ చెప్పాల్సిన విషయం. సో ఇంకా దీనికి జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 3.1/5. సో ఇది ఇంకా ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే రెట్రో ఆ కాలంది ఈ కాలంలో తీసుకొచ్చి చూపిస్తే అది రెట్రో అవ్వదు, ఏమో వేరే అవుతుందని చెప్పుకుంటూ ఈ వాటి వీడియోని ముక్తాయం చేస్తున్నాం కదా. సో ఇది ఈ వాటి వీడియో అని చెప్పొచ్చు. సో ఇంకా నా ఫర్దర్ డోస్ అయితే వస్తుంటే దానికైతే మీరైతే క్యాచ్అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.